గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి క్లాక్లో 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారు. ఫస్ట్ టైప్ వచ్చేసి యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్ ఆఫ్ క్లాక్. యాక్చువల్గా కొంచెం ఒక చిన్న డెఫినేషన్ ఉంది, అది చదువుతాను. ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎ పర్టికులర్ టైమ్ ఈస్ గివెన్ and candidate is asked to find out the angle between hour hand and minute hand at a particular time. మనకి క్వశ్చన్లో పర్టికులర్ టైం అనేది ఇస్తుంది. పర్టికులర్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 6:30. ఆ 6:30 ఇచ్చి ఆ యాంగిల్ని అడుగుతాడు. అవర్ హ్యాండ్కి ఉన్న మినిట్ హ్యాండ్కి మధ్యలో ఎంత టైం అవుతుంది అనేది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సర్కంఫరెన్స్ ఆఫ్ డయల్ క్లాక్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సర్కంఫరెన్స్ డయల్ క్లాక్ అనేది 360 degreesకి ఈక్వల్. 60 minutes స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు 360 degrees. 1 minute స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees by 60 degrees. 1 minute ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees అని అంటాం. ఓకేనా? వెన్ అవర్ హ్యాండ్ కంప్లీట్స్ అరౌండ్ దెన్ ఇట్ క్రాసెస్ 12 hours స్పేస్ డయల్. అంటే ఏంటిదంటే క్లాక్ అనేది క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటుంది. ఓకేనా? 12 hours-కి 360 degrees. 12 hours-కి 360 degrees అంటే 1 hour-కి 360 degrees by 12 is equals to 30 degrees అన్నట్టు. అవర్ హ్యాండ్ ట్రేసెస్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees in 1 hour. 1 hour-కి 30 degrees అంటే 60 minutes-కి 30 degrees. 1 minute-కి 30 degrees by 60 వేస్తే 1/2 వస్తుంది. క్లియర్లీ అవర్ హ్యాండ్ ట్రేసెస్ అన్ యాంగిల్ ఆఫ్ 1/2 degrees in 1 minute. యాంగిల్ ట్రేస్డ్ పర్ మినిట్ అంటే సెకండ్ హ్యాండ్ 360 degrees, మినిట్ హ్యాండ్కి అయితే 6 degrees, అవర్ హ్యాండ్కి అయితే 1/2 degrees. యాక్చువల్గా ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదన్నది నార్మల్ వేలో మనం క్లాక్ నేర్చుకున్నప్పుడు అన్నీ ఉంటాయి. మనకు క్వశ్చన్లో సపోజ్ ఏదైనా క్వశ్చన్ ఇస్తే మనం ఆ క్వశ్చన్లో 1 minute-కి ఎంత 6 degrees, 1 minute-కి 6 degrees, 1 hour-కి 1/2 degrees, ఇవన్నీ మనం చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లంలో ఇవన్నీ ఏమీ అవసరం లేకుండా నేను జస్ట్ ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేసింది. ఈ పైన ఇదంతా నేను ఎందుకు చెప్పినా అంటే జస్ట్ నార్మల్గా ఇట్లా ఉంటుంది అని. 12 hours-కి 360 degrees ఉంటుంది, 1 hour-కి 30 degrees. ఇలా నేను జస్ట్ నార్మల్ వే క్యాలిక్యులేషన్ చెప్పాను అంతే. ఇప్పుడు ఫస్ట్ మన టాపిక్లోకి వచ్చేద్దాం. జస్ట్ ఒక ఫార్ములా చెప్తాను, ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, మీకు ఆన్సర్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మీకు కావాలి అంటే నేను నార్మల్ వేలా ఒకసారి సాల్వ్ చేసి చూపిస్తాను, ఆ తర్వాత నేను ఆ ఫార్ములా యూజ్ చేసి చూపిస్తాను. ఇది నార్మల్ వే క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఈ 8 అనేది అవర్. 1 hour-లో 60 minutes ఉంటే ఇది 20 minutes. ఇది అవర్, ఇది మినిట్ 20. ఈ 1/2 ఏంటిదంటే అవర్ హ్యాండ్, ఇది 1/2. ఫస్ట్ అవర్ హ్యాండ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత మినిట్ హ్యాండ్కి వచ్చేసి 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సో వచ్చిన దీన్ని మైనస్ చేస్తే మనకు యాంగిల్ అనేది తెలిసింది. సో ఇదంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది నేర్చుకోవాలంటే పైన ఉన్నదంతా నేర్చుకోవాలి. సో మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇదంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములా అదొక్కటి మీరు నేర్చుకుంటే చాలు. ఫార్ములా వచ్చేసి 30 hours minus 11/2 minutes. నేను కూడా ఇదే ఫార్ములా నేర్చుకుని అన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాను. సేమ్ ఇదే ప్రాబ్లం యూజ్ చేసి చాలా తక్కువ టైంలో క్లాక్స్ మీద యాంగిల్స్ బిట్వీన్ వచ్చిన క్వశ్చన్స్ నేను ఈజీగా సాల్వ్ చేశాను. సో ఇక్కడ ఏంటిదంటే ఇదేంటిది, 8 అనేది అవర్, 20 అనేది మినిట్, అవునా కదా? 30 into h ఎంత 8 minus 11/2 into 20. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ 30/8. 30 into 8 ఎంత వస్తుంది? 240 degrees అవుతుంది. నెక్స్ట్ ఇది 2 1s 2 10s 20. 11 10s ఈజ్ ఈక్వల్స్ టు 110. దీన్ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 130 degrees. ఇక్కడ నేను నార్మల్ వేలో సాల్వ్ చేస్తే నాకు అంతే వచ్చింది. ఈ చిన్న ఫార్ములా యూజ్ చేస్తే అంతే అవుతుంది. సేమ్ ఆన్సర్, బట్ ఇదైతే మనకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వస్తుంది. ఇదైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది మనకు ఒక్కొక్కసారి. ఓకేనా? మీరు కూడా ఇదే ఫార్ములా యూజ్ చేసి నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ దీనికి కూడా సేమ్ ఫార్ములా. 30 into h minus 11/2 minutes. 30 into h ఎంత? అవర్ 4. 11 into 2 మినిట్స్ ఎంత? 37. సో దీన్ని మల్టిప్లై చేయండి. 30 into 4 ఎంత అవుతుంది? 120 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ దీన్ని కడేస్తే 5.5 అవుతుంది. ఇక్కడ కట్టింగ్ పోదు కాబట్టి నేను ఇలా చేస్తాను. ఓకేనా? 5.5 into 37 ఎంత అవుతుంది? 203.5 అవుతుంది.
ఇది 120. దీనిలోకి దీన్ని మైనస్ చేస్తే 83.5 ఇస్ ఆన్సర్. 83.5 డిగ్రీస్ అన్నట్టు. ఓకేనా, మీరు ఈజీగా వచ్చేసింది కదా ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ యాంగిల్ విల్ బి ద ట్రేస్డ్ బై ద హ్యాండ్ ఆఫ్ 7 hours 35 minutes. సేమ్ అదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే మీకు వాల్యూ అనేది వస్తుంది. 37 210 వస్తుంది. ఇది కూడా కటింగ్ పోదు. 5.5 × 35. ఎప్పుడన్నా ఇలా మీకు కటింగ్ పోకపోతే డైరెక్ట్ దీన్ని చేస్తే సరిపోతుంది. దీన్ని ఇస్తే ఎంత వస్తుంది? 192.5 210 వస్తుంది. 17.5 అంటే 17 1/2 డిగ్రీస్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు కామన్గా చాలా వరకు ఎగ్జామ్స్లలో కంపల్సరీగా ఒక్క క్వశ్చన్ అన్న అడుగుతారు. ఏంటిదంటే క్లాక్ ఒక డేలా 24 hours లేకపోతే 12 hoursలా అది ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది, లేకపోతే ఎన్నిసార్లు రైట్ యాంగిల్స్ అడుగుతారు. సో మీరు నార్మల్గా 12 hours అయినా గుర్తుపెట్టుకోండి, లేకపోతే 24 hours అయినా గుర్తుపెట్టుకోండి. 12 hours గుర్తుపెట్టుకుంటే దాన్ని డబల్ చేస్తే 24 hours వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 hours చెప్తాను. 12 hoursలో క్లాక్ అనేది 11 times కోయిన్సైడ్ అవుతుంది. 12 hoursలో 11 times కోయిన్సైడ్ అవుతుంది. అప్పుడు రైట్ యాంగిల్ అనేది 22 times వస్తుంది. అదే 24 hours అయితే, ఒక డేలో 24 hours అయితే 22 times కోయిన్సైడ్ అవుతుంది. రైట్ యాంగిల్ వచ్చేసి 44 times వస్తుంది. సో నేనైతే 24 hours గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మోస్ట్లీ క్వశ్చన్స్లో 24 hours అడుగుతారు. 24 hours అయితే కోయిన్సైడ్ 22 times అవుతుంది. రైట్ యాంగిల్ దానికి డబల్. ఒకవేళ 12 hours అడిగింది అనుకో, ఇందులో హాఫ్ చేస్తే అయిపోతుంది. ఓకేనా. ఇదైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ కోయిన్సైడ్ అండ్ లేకపోతే రైట్ యాంగిల్ కంపల్సరీ అడుగుతారు. 24 hoursకి కోయిన్సైడ్ అయితే 22 times, రైట్ యాంగిల్ అయితే 44 times. ఓకేనా. జస్ట్ చిన్నది గుర్తుపెట్టుకుంటే మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ టైమ్స్ డు ద హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్ ఇన్ ఏ డే. డే అంటే ఏంటిది? ఒక డేలో 24 hours ఉంటుంది. అంటే ఒక డేలో 24 hours ఉంటుంది అంటే ఎన్ని టైమ్స్ కోయిన్సైడ్ అవుతుంది? 22 times కోయిన్సైడ్ అవుతుంది. ఓకేనా. 24 hoursలో 22 times కోఇన్సైడ్ అవుతుంది. ఓకేనా. ఆన్సర్ వచ్చేసి 22 times. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఏ వీక్ హౌ మెనీ టైమ్స్ ద మినిట్ హ్యాండ్ అండ్ ద అవర్ హ్యాండ్ మేక్ రైట్ యాంగిల్. ఓకేనా. ఫస్ట్ మనం 24 hours గుర్తుపెట్టుకుంటే కోయిన్సైడ్ 22 times అవుతుంది. దాని డబుల్ 44 ఏమో రైట్ యాంగిల్ అవుతుంది. సో రైట్ యాంగిల్కి వచ్చేసి ఏంటిది? 44. కానీ ఇక్కడ మన క్వశ్చన్లో ఏం అడిగిండు? వీక్ అని అన్నాడు. ఒక 24 hoursకి అయితే 44 times రైట్ యాంగిల్ వస్తుంది. ఓకేనా. అదే వీక్ అంటే ఎన్ని డేస్ ఉంటాయి? 7 days ఉంటాయి. వీక్లో 7 అంటే 44 × 7 చేయండి. 44 × 7 చేస్తే 308 times అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.